హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి బోట్ నెక్ బ్లౌజ్, అది కూడా బ్యాక్ సైడ్ హుక్కు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఈ బోట్ నెక్ బ్లౌజ్ని ఇలా కట్ వర్క్ డిజైన్ మనం కుట్టుకుంటే కనుక బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్ సింపుల్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, మన బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా బోట్ షేపు వస్తుంది. తర్వాత మనకి హై నెక్, మన హుక్ అనేది ఈ విధంగా తీసుకుంటే బ్లౌజ్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ డిజైన్ అనేది మంచి లుక్ వచ్చింది కదా. అలాగే బ్యాక్ సైడ్ మనం బోట్ నెక్, హై నెక్ తీసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వచ్చి చిన్న బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను. ముందు హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవడానికి ఇలా బ్లౌజ్ పీస్ని మనం లైనింగ్ అనేది వేయకోకుండా నార్మల్గా చిన్న బుట్ట చేతులు అనేవి కటింగ్ చేసుకోవడానికి ఇలాగా 2 మడతల మీద ఉన్న క్లాత్ని 4 మడతల కింద వేసుకోవాలి. కింద సైడ్ కుట్టు కోసం ఒక అరంగులో పెంచుకోవాలి. ఇలా పెంచుకొని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఒక అరంగులో పెంచుకోవాలి. తర్వాత మన హ్యాండ్ పొడవు 7.5, అలాగే ఒక అరంగులో కుట్టు కోసం పెంచుకోవాలి. ఇలా పెంచుకుని ఇప్పుడు స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. మన ఈ బుట్ట చేతులు అనేవి డిఫరెంట్గా వస్తాయండి. ఇందులో మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. పైన కింద సేమ్ ఒకే విధంగా తీసుకోవాలి. 3 అంగుళాలు పైన, కింద సైడు 3 అంగుళాలు. ఈ క్లాత్ మాత్రమే మనం కుచ్చు అనేది పెట్టుకోవడం. చూసారు కదా, మనం క్లిప్లో చూపించినట్టు ఈ విధంగా బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో దానికి మనం వెడల్పు అనేది తీసుకోవాలి. వెడల్పు 9.5 అంగుళాలు తీసుకోవాలి. చంక డౌను 3.5 అంగుళాలు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకుని, అలాగే చేతుల లూజు 6.5, ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 అంగుళాలు తీసుకుని నార్మల్గా మనం హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ఆ విధంగానే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం 3 అంగుళాలు తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, అక్కడ నుంచి కాకుండా నార్మల్ మన హ్యాండ్ కోసం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా తీసుకుంటే ఇంత అందమైన బుట్ట చేతులను మనం కుట్టుకోవచ్చు. చూసారు కదా, ఆల్రెడీ నేను మీకు ఫోటో చూపించాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మన లైనింగ్ని 2 మడతల మీద వేసుకోవాలి. వేసుకుని బ్లౌజ్ లెంత్ మొత్తం మీద 15 అంగుళాలు తీసుకోవాలి. 15 అంగుళాలు తీసుకున్న తర్వాత కింద సైడ్ ఒక అరంగుళం కుట్టు కోసం, అలాగే పై సైడ్ ఒక అరంగుళం కుట్టు కోసం తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. మనం కుట్టిన తర్వాత 14 అంగుళాలు రావాలి బ్లౌజ్ పొడవు వచ్చి. తర్వాత చెస్ట్ 40 సైజు, 40లో 4వ వంతు 10 అంగుళాలు తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 10 అంగుళాలు ఖర్చు కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఇది నార్మల్గా ప్రతి బ్లౌజ్కి మనం తీసుకునే విధంగానే మన చెస్ట్ పట్టి కొలుసుకుంటాం కదా, ఆ విధంగానే ఇలా కొలుసుకోవాలి. ఇప్పుడు మనం బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్కి మనం నెక్ భుజము అనేది ఎక్కువ తీసుకుంటాం కదా, దానికోసం టేపుని ఈ విధంగా పెట్టుకుని 7 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ వచ్చి 4.5, బోట్ నెక్కి 4.5 తీసుకోవాలి. అలాగే షోల్డరు 2.5, షోల్డరు 2.5 మొత్తం మీద కలిపి మనకి 7 అంగుళాలు తీసుకోవాలి. మెడ అలాగే భుజము 2 కలిపి 7.5 తీసుకోవాలి. మెడ వచ్చి 4.5, భుజము 2.5. ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి బోట్ నెక్లో కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే మనకి పట్టేసినట్టు సరిగ్గా షేప్ కూడా రాదు. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చంక డౌన్ కోసం మనం 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని, ఎక్కడైతే 7 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నామో దానికి కొంచెం టేప్ని ముందుకు జరిపి ఒక అరంగుళం అనేది మనం తగ్గించుకుంటే రౌండ్ షేపు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలాగ స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్లా గీసుకున్న తర్వాత మనం టేప్ తీసుకుని రౌండ్ షేప్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇందులో మనం చంక లోతు అనేది ఎక్కువ తీసుకున్నాం కదా, ఇలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా
సరిపోతుంది. తర్వాత మనం నార్మల్గానే ఏ విధంగా ప్రతి బ్లౌజ్కి పెట్టుకుంటామో టక్స్ బ్యాక్ సైడ్ టక్స్ దానికోసం ఇలాగా 4 పైకి కూడా 4 దగ్గర మార్క్ చేసుకుని ఇలా అటో హారంలో ఇటో హారం దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ షేప్ కోసం టేప్ తీసుకుని కింద సైడు 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ బోట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా మార్క్ చేసుకుని స్కేల్తో బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత టేప్ తీసుకుని ఈ బాక్స్ మూల నుంచి 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే కనుక బోట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మన ఫోటోలో కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఇలా డ్రా చేసుకుంటే ఇలా కరెక్ట్గా వస్తుంది. ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో వెనకమాల మనం హుక్ అనేది ఇలా హై హుక్ అనేది మనం ఈ బ్లౌజ్కి ఇలా తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ బోట్ నెక్ బ్లౌజ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ని ఈ విధంగా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో దాని ప్రకారమే ఎక్కడ మనం క్లాత్ అనేది పెంచుకోకుండా ఇది ఏ విధంగా అయితే మనం డ్రా చేసామో దాని ప్రకారమే ఇలాగ మనం వీడియోలో చూపించినట్టు డ్రా చేసుకోవాలి. మనం బోట్ నెక్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చండి. ఓన్లీ మనం నెక్ అలాగే భుజము చంక ఏ విధంగా తీసుకుంటే అని మనకు ఐడియా ఉంటే కనుక బోట్ నెక్ బ్లౌజు చాలా సింపుల్. అలాగే వేసుకుంటే కనుక మనకు మంచి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి ఒక అంగుళం అనేది డౌన్ ఉంటుంది కదా, దానికోసం 1.5 అంగుళంలోకి మధ్యలోకి 1/3 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం 4.5 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. కింద 3.5, బ్యాక్ పార్ట్ అయితే 3 తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం 3.5 దగ్గర తీసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని మనం టేప్ తీసుకుని బోట్ షేప్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుంటే ఇంత అందమైన బోట్ షేప్ అనేది మనకి వస్తుంది. ఇలాగా తీసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ షేప్ కోసం మన వైపు నుంచి 3.5 అంగుళాలు పైనుంచి 10.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అలాగే కింద డౌన్ 2 అంగుళాల దగ్గర క్రాస్గా ఈ విధంగా డ్రా చేసుకుని సింపుల్గా మనం ప్రిన్సెస్ షేప్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. సింపుల్గా కనిపిస్తుంది. అలాగే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, మన వీడియోలో బ్లౌజ్ అనేది నేను మీకు చూపించాను. కుట్టిన తర్వాత మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేశాను. అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కటింగ్ చేసుకోకుండా 2 పక్కలను ఒకే వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ కలిపేసి కుట్టుకుంటే సింపుల్గా కుట్టుకోవడం కూడా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ పైన బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్ని పెట్టి కటింగ్ చేసుకోవటమే. చాలా సింపుల్ అండి. అలాగే మీరు కుట్టుకుని వేసుకుంటే కనుక మీకు కంఫర్టబుల్గా సూపర్గా వస్తుంది. అంత ఈజీ మెథడ్తో నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్టేసుకోవచ్చు. మనం ఈ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది సింపుల్ మెథడ్తో ఎలా కుట్టుకోవాలనేది కుట్టి నేను మీకు చూపిస్తాను. కంపల్సరిగా మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి.